నేను అప్లోడ్ చేసే ఏ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెక్కల్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియో మిస్ కారు. ఈ వీడియో నాకు తప్పకుండా లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గైస్, ది మహేష్ ఫ్రమ్ తెలంగాణ టీఆర్టీఐ 10 జిల్లా రీనోటిఫికేషన్ అయితే వచ్చిన విషయం తెలిసిందే కదా. సో దీనికి అప్లై చేసుకోవడానికి మనకు ఈ నెల 30 వరకు టైం అయితే ఇచ్చారు. గతంలో 31 జిల్లాల ప్రకారంగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారు తమ సమాచారాన్ని 15 నుంచి 26 వరకు, ఈ నెల 15 నుంచి 26 వరకు మాత్రమే ఎడిట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించడం జరిగింది. మీరు ఇప్పుడు చూస్తున్నారు టీఎస్పీఎస్సీ టీఆర్టీ వారి అధికారిక వెబ్సైట్ అనేది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మనకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక మరి చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక మన స్కూల్ అసిస్టెంట్, హెచ్జిటి, లాంగ్వేజ్ పండిట్ ఇవి అన్నీ కూడా ఉన్నాయి. మీరు పక్కన కనుక చూసినట్లయితే అప్లికేషన్ సబ్మిషన్ కిందన మనకి ఇక్కడ 10 జిల్లాల వారీగా మీ యొక్క సమాచారాన్ని ఎడిట్ చేసుకోవడానికి అక్కడ ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు అవన్నీ ఇవ్వడం జరిగింది. మన డేట్, ఎగ్జామ్ డేట్ అవన్నీ కూడా ఇచ్చారు. ఇక మనం చూసినట్లయితే అప్లికేషన్ సబ్మిషన్ ద్వారా కింద చూడండి 10 జిల్లాల వారీగా సమాచారాన్ని మార్చుకోకుండా ఇక్కడ క్లిక్ చేయని చెప్పి అక్కడ ఉంది. సో అక్కడ మీరు కానీ క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ చూపిస్తాను చూడండి. మనం కనుక అక్కడ కనుక టచ్ చేసినట్లయితే, జస్ట్ అలా టచ్ చేస్తే చాలు. టచ్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మీ యొక్క స్టడీ డీటెయిల్స్ ఏమైనా కనుక తప్పులు కనుక ఉన్నట్లయితే ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్లో మార్పులు చేసుకొని తర్వాత అప్లికేషన్లో సబ్మిట్ చేయండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో తర్వాత మీరు టీఎస్పీఎస్సీ ఐడిని, డేట్ ఆఫ్ బర్త్ని, జర్నల్ నెంబర్ని ఇచ్చేస్తే ఇక్కడ మనకు క్యాప్చా ఉంది కదా, ఆ క్యాప్చాని కూడా ఫిల్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ మీరు అప్లికేషన్ని అంటే 31 జిల్లాల ప్రకారంగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారు ఎటువంటి అమౌంట్ కట్టకుండానే మీ యొక్క సమాచారాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎవరైనా సరే కొత్తగా అప్లై చేసేవారు ఉంటే ముందుగా టీఎస్పీఎస్సీ ఐడిని పొందాల్సి ఉంటుంది. ఈ యొక్క టీఎస్పీఎస్సీ ఐడి ఎలా పొందాలని చెప్పి నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఓకేనా, మంచి అనుభవం ఉన్న ఇంటర్నెట్ సెంటర్ వద్దకు వెళ్ళి ఆ యొక్క అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసుకోండి. ఒక ఐడిని మనకి ఇస్తాడు. సో దాన్ని ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు మీ యొక్క సమాచారాన్ని మార్చుకోవచ్చు. సో తప్పకుండా ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఇంకా ఎవరికైనా సరే తెలియకపోతే బాగా యూజ్ అవుతుంది. సమయం అనేది మనకు ఈ నెల 26 వరకు ఇచ్చాడు. సో ఆ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ అందరికీ షేర్ చేయండి. గుడ్ మార్నింగ్ టు ఆల్.